వాసుదేవన్ గారు. రైట్. అలాగే అభిమానులకు ఒక కన్సర్న్ ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం మీద దృష్టి పెట్టట్లేదు, ఆయన ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. అక్రాస్ ది గ్లోబ్ ఆయనకున్న అభిమానులందరూ కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. కొందరు నేరుగా మీ ఓటు సీనియర్ నాయకులు నేరుగా వెళ్ళి చెప్పగలరు, అందరికీ ఆ అప్రోచ్ లేదు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయన దృష్టి ఎందుకనో దృష్టి పెట్టట్లేదు అనిపిస్తోంది. ఇదైతే ఆయన మీద ప్రేమతోటి అభిమానంతో వాళ్ళు అంటున్నమాట సార్. అంటే ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఎవరికైనా ఆరోగ్యం అనేది కన్సర్నే వాసుదేవన్ గారు. కాకపోతే ఏంటంటే ఆయన ఆరోగ్యం అనేసరికి అందరికీ కూడా, బికాజ్ ఈజ్ నేషనల్ లీడర్గా రూపాంతరం చెందారు ఇప్పుడు. అండ్ ఆయన వాయిస్ చాలా బలంగా వెళ్తుంది ప్రజల్లోకి. విలువలతో కూడిన రాజకీయాలతో ఆయన ఒక కొత్త రాజకీయ ప్రక్రియని ప్రారంభించారు. కాబట్టి మీతో పాటు నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే వర్క్ లోడ్ ఎక్కువై ఆరోగ్యాన్ని లెక్క చేయకపోవడం ఉండదు. ఆ వర్క్ బిజీలో తన ఆరోగ్యాన్ని గురించి ధ్యానం శ్రద్ధ ఇవ్వకపోవడం వల్లనేమో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ అభిమానులందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను, అంత ఆందోళన చెందొద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే, ఆయన కొన్ని మొదటి నుంచి ఉన్నటువంటి బ్రాంకియాటిక్ ఆస్మా ఇబ్బంది పెడుతున్నా సరే, మీకు తెలుసు బ్రాంకియాటిక్ ఆస్మా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది పెడుతుంది, కానీ అంత ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆయన చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఉంటారు. ఈ ఈ రాష్ట్ర స్థితి గతి అన్నీ మార్చడానికే ఆయన వచ్చారన్న విషయం అభిమానులకు కానీ కార్యకర్తలు కానీ మీ ద్వారా తెలియజేస్తూ అంత ఆందోళన చెందవద్దని మీ ద్వారా కోరుతున్నాను వాసుదేవన్ గారు. ఇంకో 2 అంశాలండి. గుంటూరు పోలీస్ ఒక అతన్ని అరెస్ట్ చేశారు. ఇట్లాగే ఈ అవాకులు చవాకులు పేలుతూ పెట్టిన దాని మీద అట్ ద సేమ్ టైం లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బాసటగా నిలబడ్డారు అన్నా లెజినోవా గారికి. అంటే ఒక తల్లి మనసు అక్కడ కనపడింది. అంటే ఈమె తన కుమారుడి ఆరోగ్యం నిమిత్తం మొక్కుకున్నారు, వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. దాని మీద అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి చెంప చెల్లుమనేలాగా నిన్న ట్వీట్ చేశారు, చూసే ఉంటారు. సో బాసట మద్దతు అనేది అక్కడ కనిపిస్తుంది. శివశంకర్ గారు, అంటే ఇక్కడ మనది వాసుదేవన్ గారు కల్చరల్ అండ్ రిలీజియస్ అసిమిలేషన్ జరుగుతుంది. మన దేశంలో ఉన్న ఫీచర్ ఏమిటి అని అంటే, మీరు ఔరంగజేబు టైంలో కూడా హిందూ రాణులు ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా హిందూ ప్రాక్టీసెస్ని చేసేవారు, ఇస్లామిక్ ప్రాక్టీసెస్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మనకు చరిత్ర చెప్తుంది, మిడివల్ హిస్టరీ. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భార్య ఆమె మతం ఏది అనేది కాదు, కానీ హిందూ ప్రాక్టీస్ ప్రకారం లార్డ్ వెంకటేశ్వర మీద ఆ నమ్మకంతో ఆమె వెళ్ళి ప్రార్థన చేయడం,